Hello everyone, welcome to Aim Hai Telugu YouTube channel. So with the continuation of the previous video, మన next set of idioms అనేవి ఇక్కడ చూడబోతున్నాం. సో ఫస్ట్ వన్ ఇస్ లిలీ లివర్డ్. లిలీ లివర్డ్ అంటే ఏంటి అంటే కవర్డ్ కానీ బ్రేవ్గా లేకపోవడం కానీ రైట్ పిరికి వాళ్ళని రిప్రజెంట్ చేయడానికి లిలీ లివర్డ్ అనేది యూస్ చేస్తాం అనమాట. ఓకే, సో లిలీ లివర్డ్ అనే ఒక పదం మనకి పూర్వం లివర్లో మనకి ఎల్లో బైల్ అనేది ఎలా అయితే రిలీజ్ అవుతుందో లివర్ నుంచి గ్రీనిష్ ఎల్లో కలర్ బైల్ జ్యూస్ అనేది విచ్ షుడ్ బి స్టోర్డ్ ఇన్ గాల్ బ్లాడర్. సో ఇఫ్ సమ్మన్ ఇస్ హ్యావింగ్ దట్ డెఫిషియన్సీ the color of the liver turns white, which is the color of the living. So పూర్వం దీనిని ఎవరైతే కవర్డ్ పీపుల్ ఆర్ హూఎవర్ ఇస్ నాట్ సో బ్రేవ్ ఎనఫ్ వీళ్ళని రిప్రజెంట్ చేయడానికి లిలీ లివర్డ్ అనేది సినోనిమ్ యూస్ చేసేవారు అనమాట. ఓకే, ఇడియంని. సో దీని అర్థం ఏమిటి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ అంటే నాట్ బ్రేవ్ అంటే లిలీ లివర్డ్ అని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఆఫ్ ద బీటన్ ట్రాక్ అని ఉంది. ఓకే, ఆఫ్ ద బీటన్ ట్రాక్ అంటే ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆఫ్ ద ట్రాక్ అంటే విచ్ ఈస్ నాట్ ఇన్ ద ట్రాక్. ఆఫ్ ద బీటన్ ట్రాక్ ఇస్ సంథింగ్ మనకి చాలా తక్కువ మందికి తెలిసిన విషయం, లేకపోతే దారి అనేది మనకి తెలియదు. చాలా మందికి తక్కువగా విజిట్ చేసిన ప్లేస్ ఎక్కడో మూల ఉంది. ఇట్ ఈస్ నాట్ ఇన్ లైన్ విత్ ద డెస్టినేషన్, ఇట్ ఈస్ సమ్వేర్ ఆఫ్ ద బీటన్ ట్రాక్. సో దీని అర్థం ఏంటి అంటే లిటిల్ నోన్ అంటే ఎవరికి తెలియని ప్రదేశం. ఓకే, ద ఫార్మ్ హౌస్ విచ్ వి విజిటెడ్ లాస్ట్ వీక్ ఈస్ నాట్ ఇన్ ద సిటీ, ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ ద బీటన్ ట్రాక్ అని చెప్తాం. అంటే అది ఎక్కడో లోపల ఉంది. వేరే ఏదైనా కొన్ని ప్రదేశాలు ఉంటాయి, కొన్ని అడ్వెంచరస్ ప్రదేశాలు, కొంతమంది ఇట్లా లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినప్పుడు ఆఫ్ ద బీటన్ ట్రాక్ లొకేషన్స్ అంటే ఇట్స్ నథింగ్ బట్ వేర్ ఫ్యూ పీపుల్ నో అబౌట్ ఇట్, రైట్? నాట్ ఎవ్రీ వన్ నో అబౌట్ అక్కడ ఒక లొకేషన్ ఉంది, ఆ లోపల ఎక్కడో ఉంది అంటే మీరు డైరెక్ట్గా వెళ్ళే డెస్టినేషన్ నుంచి కాకుండా ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ ద బీటన్ ట్రాక్ అని చెప్పడానికి ఇది మనం యూజ్ చేస్తాం. అంటే చాలా తక్కువ మందికి కనిపించేది తెలిసిన దాన్ని రిప్రజెంట్ చేయడానికి ఆఫ్ ద బీటన్ ట్రాక్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ సి పార్ట్ అండ్ పార్సల్. సో పార్ట్ అండ్ పార్సల్ ఇస్ నథింగ్ బట్ మనకి చాలా అవసరమైంది. ఇట్ ఈస్ అ పార్ట్ అండ్ పార్సల్. అందులో ఉన్నది స్మాల్ థింగ్ అయినా కూడా ఇంపార్టెంటే, యాజ్ అ హోల్ థింగ్ అయినా మనకి ఇంపార్టెంటే. సో ఇది కూడా పూర్వం మనకి యూజ్ చేసేవారు. సో బేసిక్ ఆర్ ఎసెన్షియల్ ఎలిమెంట్ అని చెప్పేసి. సో పార్ట్ అండ్ పార్సల్ అంటే ద ఎంటైర్ థింగ్ ఈజ్ నెసెసరీ యాజ్ వెల్ యాజ్ మనకి ఇంపార్టెంట్ అని చెప్పడానికి పార్ట్ అండ్ పార్సల్ మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, మనకి ఈడియమ్స్ అన్నీ కూడా ఎప్పుడైనా సరే క్వశ్చన్స్లో అండర్లైన్ చేసి అడుగుతారు కాబట్టి నేను సెంటెన్స్ ఫార్మేషన్ కూడా మనం చేయగా తెలుస్తుంది. కానీ ఇలా ఇండివిజువల్గా ఓన్లీ ఈడియమ్సే మీనింగ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రీజన్ ఏంటంటే అవతల సెంటెన్స్ ఏది ఇచ్చినా కూడా మీకు ఈడియం యొక్క మీనింగ్ తెలిస్తే దాన్ని మీరు ఎక్కడైనా వాడగలుగుతారు ఈజీగా. సో ఏంటంటే దీనివల్ల మీకు చాలా యూజ్ అవుతుంది. సెంటెన్సెస్ ద్వారా మీరు ఫస్ట్ టైం చదివేటప్పుడే సెంటెన్స్ ద్వారా చదివితే కొంతమందికి, నేను చెప్తున్నాను అందరికీ కాదు, చదివితే మీకు దీనికి ఇదే సెంటెన్స్కి వాడతారేమో అని చెప్పి మీరు మైండ్లో బ్లైండ్గా పెట్టుకుంటారు. ఇడియమ్స్ ఎప్పుడు కూడా ఒరిజినల్గా దాని మీనింగ్, దాని ఆరిజిన్ మీరు తెలుసుకుంటే దాన్ని మీరు ఎక్కడైనా యూజ్ చేయగలుగుతారు. అండ్ అలాగే కొంతమంది కామెంట్స్లో పెడుతున్నారు లైక్ yesterday also I got one demotivating comment that it is not a good teaching. First of all, I am also an aspirant. I am not a teacher by profession. My profession is completely different. Okay, so as an aspirant, what the aspirant requirement అనేది మనకి తెలుస్తుంది. సో నాకున్నటువంటి టైంలో నేను చదువుకుంటుంది అందరికీ చెప్తే దట్ విల్ బి యూస్ఫుల్ అనే ఉద్దేశంతో నేను ఇవన్నీ చేస్తున్నాను. అండ్ ఇంకొక విషయం, ఎంటైర్ ఇంగ్లీష్ గ్రామర్ స్క్రాచ్ నుంచి చెప్పాలంటే ఇట్ టేక్స్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ వీడియోస్ అండ్ లాట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. అంటే స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాలంటే అది మీకు రిక్వైర్డ్ కాన్సెప్ట్స్ దగ్గరికి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఎగ్జామ్ దగ్గరలో ఉంది. ఎగ్జామ్ దగ్గరలో ఉన్నప్పుడు ఆల్రెడీ మనకి సిలబస్ ఏంటో తెలుసు, ట్రెండ్ అనాలిసిస్ చూసాం, ఇంపార్టెంట్ టాపిక్స్ చూసాం. ఇలాంటప్పుడు ఇంపార్టెంట్ టాపిక్స్లో ఆ ఇంపార్టెంట్ టాపిక్స్కి సంబంధించినటువంటి డేటా అనేది మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియోస్ అనేవి ఒక రివిజన్ లాగా ఉంటాయని చెప్పి నేను ఇవన్నీ పెడుతున్నానండి. ఓకే, అందరూ ఏమనుకుంటారంటే లైక్ యు ఆర్ ర్యాండమ్లీ టెల్లింగ్.
ఎస్ అఫ్ కోర్స్ నేను స్ట్రాటజీస్ కూడా ఇచ్చింది, అందుకే మీరు ఎలా చదవాలనో ఒక ఐడియాలజీ ఇచ్చాను, మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవ్వండి. సో ప్యారలల్గా నేను చేసే వీడియోస్ చూసుకుంటే ఖచ్చితంగా మనకి ఇవన్నీ రివిజన్కి ఉపయోగపడతాయి. ఖచ్చితంగా ఇవన్నీ కూడా అక్కడ మనకి ఎగ్జామ్ ఎస్ఎస్సిలో అన్ని ఎగ్జామ్స్ కలిపి కొలేట్ చేసినటువంటి క్వశ్చన్స్ని ఇట్లా విడివిడిగా టాపిక్ వైజ్లో పెడుతున్నాను, అంతే డిఫరెన్స్. ఓకే, ఐఎమ్ పుట్టింగ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఎఫర్ట్ ఫర్ ప్రిపేరింగ్ ఆల్ దీస్ టాపిక్స్. So kindly don't make a comments which are so demotivating. Thank you. So let's continue this. నెక్స్ట్ చూస్తే ప్లే ఇట్ బై ఇయర్ అని ఉంది. ఓకే, ప్లే ఇట్ బై ఇయర్ అనేది మనకి ఒకప్పుడు జాన్ క్లెఫర్డ్ అనే ఒక ఆయన మ్యూజిక్కి సంబంధించి ఒక పుస్తకం రాశారనమాట. ఆయన ఏం చెప్తారు అంటే హీ ఎంఫసైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లిసనింగ్ అండ్ సింగింగ్ ద సాంగ్ వితౌట్ యాక్చువల్లీ రీడింగ్ ద లిరిక్స్ అనమాట. సో దీని అర్థం ఏంటంటే పెర్ఫార్మ్ వితౌట్ ఎనీ రిహార్సల్స్. దీన్ని మనం రియాలిటీలోకి తీసుకోవాలి అంటే మనం సిచ్యువేషన్కి తగ్గట్టుగా బిహేవ్ చేయడం, సిచ్యువేషన్కి అనుగుణంగా మాట్లాడటం. ఇట్స్ నాట్ యువర్ ప్లానింగ్ సంథింగ్ అండ్ యూ నీడ్ టు ఎగ్జిక్యూట్ ద సేమ్. ప్లే ఇట్ బై ఇయర్ ఇస్ జస్ట్ లిసన్ అండ్ యాక్ట్ అకార్డింగ్ అండ్ సింగ్ అకార్డింగ్లీ. సో పెర్ఫార్మ్ వితౌట్ ఎనీ రిహార్సల్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, పుల్ యువర్ సెల్ఫ్ టుగెదర్. Yeah, pull yourself together is nothing but you yourself controlling all your emotions. You yourself making yourself calm down. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడం, మిమ్మల్ని మీరు మేకింగ్ యువర్ సెల్ఫ్ కంఫర్టబుల్, మీకు మీరుగా చేసుకోవడం అంతటి వాళ్ళు కాకుండా. సో దీన్ని కామ్ డౌన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, పుల్ యువర్ సెల్ఫ్ టుగెదర్ అంటే నిన్ను నువ్వే స్టేబుల్ చేసుకోవడం, కామ్ డౌన్ చేసుకోవడం. సో దీనికి మీనింగ్ వచ్చేసి కామ్ డౌన్. ఓకే, నెక్స్ట్ చూస్తే క్వీర్ పిచ్. సో క్వీర్ పిచ్ అంటే అర్థం ఏమిటి అంటే ఇంతకు ముందు మనకి అరౌండ్ 15th or 17th centuries టైంలోని సో వెన్ సమ్వన్ ఇస్ హ్యావింగ్ అ మార్కెట్ ఆర్ బిజినెస్, ఈ మార్కెట్ ఏరియాస్లో ఎక్కువగా ఈ క్వీర్ పిచ్చింగ్ అంటే ఏంటి అంటే యూఆర్ క్వీరింగ్ ద పిచ్ అంటే దాని అర్థం ఏంటంటే సమ్వన్ ఇస్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బిజినెస్ మార్కెట్లో వెజిటబుల్స్ అమ్ముకుతున్నాను, నా పక్కన ఇంకొకరు వెజిటబుల్స్ అమ్ముతున్నారు. సో నాకు అవతల వాడు చేసుకోకూడదు, వాడు పాసిబుల్ వేస్ అన్ని కట్ చేయాలి అంటే దాన్ని మనం క్వీర్ పిచ్ అంటాము. ఓకే, క్వీర్ పిచ్చింగ్ అంటాము. ఓకే, సో విచ్ మీన్స్ స్పాయిల్ సంబడీస్ ఛాన్స్ ఆఫ్ డూయింగ్ సంథింగ్. ఓకే ఓకే ఇప్పుడు దీన్ని ఎలా చెప్పచ్చు అంటే ద పీపుల్ ద ట్రేడర్స్ ఆర్ క్వీరింగ్ ద పిచ్. సో పిచ్ అంటే సార్ పర్టికులర్ ఏరియా ఆర్ పర్టికులర్ సిచ్యువేషన్ని నువ్వు స్పాయిల్ చేస్తున్నావు. సమ్వన్ పక్కవాడికి పాజిటివ్గా జరగకుండా యూఆర్ క్వీరింగ్ దట్ పిచ్. పిచ్ ఇన్ ద సెన్స్ ఆ ప్లేస్లో ఒక సిచ్యువేషన్ అవ్వచ్చు, ఒక ఇన్సిడెంట్ అవ్వచ్చు, ఆర్ ఒక థింగ్స్ అవ్వచ్చు. యూఆర్ స్పాయిలింగ్ దట్. సో స్పాయిలింగ్ సంబడీస్ ఛాన్స్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ ఇస్ కాల్డ్ క్వీరింగ్ ద పిచ్, క్వీర్ పిచ్. నెక్స్ట్ చూస్తే మనం చూసుకున్నట్టయితే చూడండి షార్ట్ ఇన్ ద ఆర్మ్. ఓకే, షార్ట్ ఇన్ ద ఆర్మ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్ ఇన్ ద ఆర్మ్ అంటే మనకి ఏది మైండ్లోకి వస్తుందండి, హ్యావింగ్ సమ్ ఇంజెక్టింగ్ సంథింగ్ ఇన్ టు యువర్ ఆర్మ్, రైట్, ఇంజెక్టింగ్ సంథింగ్ ఇన్ టు యువర్. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో చూడండి దట్ గివ్స్ యూ బూస్ట్ అప్ ఆర్ ఎనర్జీ, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ టేకెన్ సమ్ యాంటీబయాటిక్ ఆర్ సమ్ డ్రగ్, ఎస్పెషల్లీ ఏదైనా డ్రగ్ ఈజ్ నథింగ్ బట్ ఐఎమ్ నాట్ టెలింగ్ ఇట్ విత్ టర్మ్స్ ఆఫ్ మత్తు ఇచ్చేవని కాదు, కానీ ఎనర్జీ ఇచ్చేటువంటి తీసుకున్నాం షార్ట్ ఇన్ ద ఆర్మ్ అంట, విచ్ గివ్స్ యూ ద ఎనర్జీ, విచ్ గివ్స్ యూ ద ఇన్స్టెంట్ బూస్ట్ అప్, ఎక్సైట్మెంట్, రైట్. దానికి మనం సంథింగ్ దట్ లిఫ్ట్స్ యువర్ స్పిరిట్, సంథింగ్ దట్ లిఫ్ట్స్ యువర్ స్పిరిట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ గివెన్ ద ఎగ్జామ్, ద రిజల్ట్ వాజ్ అ షార్ట్ ఇన్ ద ఆర్మ్ టు మీ. అంటే అంత బాగా వచ్చింది నీకు రిజల్ట్, దట్ గేవ్ యూ సచ్ కైండ్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, సో స్పిల్ ద బీన్స్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే స్పిల్ ద బీన్స్. స్పిల్ ద బీన్స్ ఇస్ సంథింగ్, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవరికైనా ఏదైనా చెప్పారు బట్ వాళ్ళు అనుకోకుండా అది బయట పెట్టేశారు, అనుకోకుండా బయటకు వచ్చేసింది, లైక్ అనుకోకుండా నోరు జారారు. సో అంటే యూ హ్యావ్ టోల్డ్ సంథింగ్ విచ్ దాన్ని మీరు దాయమన్నారు బట్ అనుకోకుండా వాళ్ళు చెప్పేయడం, దీన్ని స్పిల్లింగ్ ద బీన్స్ అని అంటాం అన్నమాట. ఓకే, ఐ హ్యావ్ గివెన్ యూ ద వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, డోంట్ ఎవర్ స్పిల్ ద బీన్స్ అని చెప్పాము అంటే డోంట్ డిస్క్లోజింగ్ ద సీక్రెట్స్ యాక్సిడెంట్లీ, దీన్ని స్పిల్ ద బీన్స్ అంటాం అన్నమాట. దీన్ని స్పిల్ ద బీన్స్ అని అంటాం అన్నమాట. అంటే తెలియకుండా సీక్రెట్స్ని అనుకోకుండా చెప్పేయడం.
నెక్స్ట్ చూసుకున్నట్టయితే బాయిల్ ద ఓషన్. సో బాయిల్ ద ఓషన్, ఓషన్ని బాయిల్ చేయడం అనేది ఇంపాసిబుల్ కదా. అలాగే ఏదైనా ఒక సిచ్యువేషన్ కానీ ఏదైనా ఒక పని కానీ కష్టమైనది, చాలా కష్టమైన వాటిని మనం డీల్ చేస్తున్నాము అంటే విచ్ ఈస్ వెరీ ఇంపాసిబుల్, దీన్ని మనం బాయిలింగ్ ద ఓషన్ అని అంటాం. బాయిల్ ద ఓషన్ అన్నమాట. ఓకే, సో ఐ కుడెంట్ కమింగ్ అవుట్ ఆఫ్ ద క్రౌడ్ ఇస్ లైక్ బాయిలింగ్ ద ఓషన్ ఫర్ మీ అంటే ఆ క్రౌడ్ నుంచి నేను రాలేకపోయాను. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇంపాసిబుల్ థింగ్స్ అంటే ఐ హ్యావ్ గివెన్ యూ, ద మేనేజర్ హ్యాస్ గివెన్ మీ అ టాస్క్ విచ్ ఐ ఫెల్ట్ లైక్ బాయిలింగ్ ద ఓషన్ అంట. ఓకే, అంటే మేనేజర్ మీకు ఒక వర్క్ ఇచ్చారు, అది దట్ ఈస్ కంప్లీట్లీ ఇంపాసిబుల్ అంటే డిఫికల్ట్ సిచ్యువేషన్. ఓకే, అంటే ట్రై టు డూ సంథింగ్ ఇంపాసిబుల్. సంథింగ్ ఇంపాసిబుల్ని చేసేదాన్ని మనం వ్యక్తీకరించుకున్నా, ఇంకొకరికి చెప్పాలి అన్నా కూడా దాన్ని బాయిల్ ద ఓషన్ అని అంటాం. నెక్స్ట్ టు బీ ఇన్ టూ మైండ్స్ అన్నమాట. ఓకే, టు బీ ఇన్ టూ మైండ్స్ అంటే ఏంటి అంటే జనరల్గా మనము దీనికి సిమిలర్గా ఉండేది చెప్తున్నాను. రెండు పడవల మీద ముంచున్నాం, వీఆర్ నాట్ ఆన్ వన్ పాయింట్. మనం ఫ్లక్చువేట్ అవుతున్నాం, మన ఆలోచనని మైండ్స్ ఫ్లక్చువేట్ అవుతుంది అనమాట. ఒకసారి ఒకటి అంటాం, ఒకసారి ఒకటి అంటాం, ఫికిల్ మైండ్ అంటాం, రైట్. సో అదే విధంగా టు బీ అన్సర్టైన్ అనమాట. టు బీ అన్సర్టైన్, సో యు ఆర్ నాట్ కాన్ఫిడెంట్ ఆన్ వన్ థింగ్, సో యు ఆర్ ఇన్ టూ మైండ్స్. టు బీ ఇన్ టూ మైండ్స్ అంటే యు ఆర్ అన్సర్టైన్ అబౌట్ సంథింగ్. నెక్స్ట్ చూస్తే హిట్ ద జాక్పాట్. హిట్ ద జాక్పాట్ అంటే ఇట్స్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. సో యు ఆర్ గెయినింగ్ సంథింగ్ అ బిగ్ సక్సెస్. ఇట్స్ నాట్ ఓన్లీ జాక్పాట్ కొట్టాడు వాడు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 3 గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయి ఉంటుంది, రైట్. సో షీ హ్యాస్ అచీవ్డ్ జాక్పాట్ బికాస్ షీ హ్యాస్ గాట్ 3 గవర్నమెంట్ జాబ్స్ అంటే బిగ్ సక్సెస్ అనేది. జాక్పాట్లో నీకు అక్కడ రివార్డ్ వచ్చిందా, ఆపర్చునిటీ వచ్చిందా, మనీ వచ్చిందా, లేకపోతే ఇంకేదైనా వచ్చిందా, సంథింగ్ యూ హ్యావ్ గెయిన్డ్ అ లాట్ ఆఫ్ సక్సెస్ అనే దాన్ని, ఒక పెద్ద సక్సెస్ని అచీవ్ చేసినప్పుడు హిట్ ద జాక్పాట్ అనేది యూజ్ చేస్తుంది. నెక్స్ట్ అవుట్ ఆఫ్ ది బ్లూ. అవుట్ ఆఫ్ ది బ్లూ కూడా మనకి రెగ్యులర్గా మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ మై ఫ్రెండ్ అవుట్ ఆఫ్ ది బ్లూ. అంటే నా ఫ్రెండ్తో నేను ఎప్పటి నుంచో మాట్లాడట్లేదు, సడన్గా తన కాల్ వచ్చేటప్పటికి అవుట్ ఆఫ్ ది బ్లూ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ అన్ఎక్స్పెక్టెడ్లీ. ఓకే, ద కాల్ కేమ్ అవుట్ ఆఫ్ ది బ్లూ, రైట్. అంటే అప్పటి వరకు ఏమీ జరగలేదు, సడన్గా అవుట్ ఆఫ్ ది బ్లూ ఇటు వచ్చింది కాబట్టి దాన్ని మనం అన్ఎక్స్పెక్టెడ్గా చెప్తామన్నమాట. నెక్స్ట్ చూస్తే స్టాబ్డ్ ఇన్ ద బ్యాక్. స్టాబ్డ్ ఇన్ ద బ్యాక్ ఈజ్ నథింగ్ బట్ యు ఆర్ బిట్రేయింగ్ సంథింగ్. మోసం చేయడం, బ్యాక్ స్టాబింగ్ అంటాం కదా. సో బిట్రేయింగ్ సమ్వన్, దీన్ని మనం స్టాబ్డ్ ఇన్ ద బ్యాక్. ఐ ట్రస్టెడ్ హర్ అ లాట్ బట్ షీ స్టాబ్డ్ ఇన్ ద బ్యాక్. సో ఈ విధమైనటువంటి సెంటెన్సెస్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే స్టిల్ వాటర్స్ రన్ డీప్. స్టిల్ వాటర్స్ రన్ డీప్ అంటే ఎవరైనా ఒక పర్సన్ పైకి చూడటానికి చాలా మెత్తగా సైలెంట్గా ఉన్నారు, బట్ ఇన్సైడ్ దే హ్యావ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ దే ఆర్ వెరీ మచ్ టాకటివ్, రైట్. అంటే టు హ్యావ్ ప్యాషన్ ఆర్ గ్రేట్ ఇంటెలిజెన్స్ అండర్నీత్ ఏ కామ్ ఎక్స్ప్రెషన్. అంటే పైకి ఏమి చూపించరు, రైట్, పైకి ఏమి చూపించారు, బట్ ఇన్సైడ్ దే హ్యావ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ దే ఆర్ వెరీ మచ్, అంటే పైకి కనిపించవు కానీ అని అంటూ ఉంటాం కదా, ఆ విధంగా స్టిల్ వాటర్స్ రన్ డీప్. లోపల చాలా ఆలోచన ఉండడం కానీ లోపల వాళ్ళు ఇంకో అదర్ పర్సన్. సో ఈ విధంగా స్టిల్ వాటర్స్ ఎప్పుడు ఎలా ఉంటాయి, ఒక కామ్గా స్టిల్, అంటే దే డోంట్ హ్యావ్ లాట్ ఆఫ్ మోషన్, రైట్. సో ఇట్లాంటివి మనం రిప్రజెంట్ చేయడానికి స్టిల్ వాటర్స్ రన్ డీప్. సో టు హ్యావ్ ప్యాషన్ ఆర్ గ్రేట్ ఇంటెలిజెన్స్ అండర్నీత్ ఏ కామ్ ఎక్స్ప్రెషన్ అంటే ఏదైనా సరే పైకి కనిపించకుండా బట్ స్టిల్ కామ్ ఎక్స్ప్రెషన్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటుంది. స్టిల్ వాటర్స్ రన్ డీప్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ టేకింగ్ అ బుల్ బై హార్న్స్. టేకింగ్ అ బుల్ బై హార్న్స్ అంటే లిటరల్లీ టేకింగ్ ఒక బుల్ని ఇట్లా హార్న్స్తో మనం డైరెక్ట్గా డీల్ చేయడం. అంటే ఏంటి అంటే ఏదైనా అది ఎంత టఫ్ మనకి, అదేమైనా కష్టమైన పని అంటే టు డీల్ విత్ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఇన్ ఎ వెరీ డైరెక్ట్ ఆర్ కాన్ఫిడెంట్ వే, జస్ట్ గో హెడ్ అండ్ టేక్ ద బుల్ బై ద హార్న్స్ అని ఎంకరేజ్ చేసామనుకో ఎవరు మనం, అంటే నువ్వు వెళ్ళు ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ ఏదైతే అది అవుతుంది, బీ కాన్ఫిడెంట్. అంటే యు ఆర్ టేకింగ్ ద బుల్స్ బై ద హార్న్స్ అంటే దాని అర్థం ఏమిటి అంటే యు ఆర్ టేకింగ్ దట్ సిచ్యువేషన్ డైరెక్ట్లీ, మీరు వెళ్ళిపోతున్నారు ఇంకా సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడానికి ఏం ఆలోచించకుండా. సో ఇట్లాంటి దాన్ని మనం టేకింగ్ ద బుల్ బై ద హార్న్స్ అని అంటాం. నెక్స్ట్ ద యాపిల్ ఆఫ్ వన్స్ ఐ. సో యాపిల్ ఆఫ్ వన్స్ ఐ అంటే ఏంటి అంటే
చాలా ఇష్టమైన పర్సన్. ఓకే, మై మదర్ ఈజ్ మై యాపిల్ ఆఫ్ మై ఐస్ అని అన్నాం. ఓకే, ఆర్ మై సిస్టర్ ఈజ్ ద యాపిల్ ఆఫ్ మై ఐస్, ఆర్ మై డాటర్ ఈజ్ ద యాపిల్ ఆఫ్ మై ఐస్. విచ్ మీన్స్ వెరీ డియర్ అన్నమాట. వెరీ డియర్, మీకు చాలా ఇష్టమైన పర్సన్స్ని మనం యాపిల్ ఆఫ్ వన్స్ ఐ అని మెన్షన్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ ద బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్. సో బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ అని అన్నారు అంటే ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ టూ డిఫరెంట్ సిచ్యువేషన్స్. ఓకే, టూ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఎక్కడైనా కూడా మనకి అంత మంచి జరుగుతుంది అనేది మాట్లాడాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, హీ హ్యాస్ గాట్ అ వెరీ గుడ్ హై పెయిడ్ శాలరీ ఇన్ అన్ ఎంఎన్సీ కంపెనీ, హీ హాస్ గాట్ ద బెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్తాం. బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ అంటే తనకి అక్కడ సిచ్యువేషన్ అంతా కూడా మంచిగా జరిగింది. దెర్ ఇస్ నథింగ్ బ్యాడ్ ఆర్ డిసడ్వాంటేజ్ హ్యాపెండ్ అన్నమాట. టూ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో అంతా కూడా గుడ్ థింగ్స్ జరిగినప్పుడు బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ అంటాం. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఐడియల్ సిచ్యువేషన్ అంటే ఏంటి? ఇది కరెక్ట్గా ఇలాగే ఉండాలి, కరెక్ట్గా జరుగుతుంది, సరిగ్గా జరుగుతుంది. ఐడియల్ సిచ్యువేషన్లో ఎక్కడ మనకి నెగిటివ్ అనేది ఉండదు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే త్రూ థిక్ అండ్ థిన్ అనేది మనం యూజువల్గా వింటూనే ఉంటాం, రైట్? అంటే కష్ట సమయాల్లో అలాగే మంచి సమయాల్లో కూడా అని చెప్పడానికి త్రూ థిక్ అండ్ థిన్ అంటే ఇన్ గుడ్ టైమ్స్ అండ్ ఆల్సో బ్యాడ్ టైమ్స్, దీనికి ఈడియంని ఇటువంటి సమయాల్లో మనం యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే త్రో కాషన్ టు ద విండ్. సో వెన్ యూఆర్ థ్రోయింగ్ ఎ కాషన్ టు ద విండ్ అండ్ వెన్ యూఆర్ గోయింగ్ అగెన్స్ట్ లాట్ ఆఫ్ విండ్ వస్తున్నప్పుడు, మీరు దానికి అగెన్స్ట్కి వెళ్తున్నప్పుడు అది మీకు ఖచ్చితంగా రిస్కే కాదా? మీకు వెడిసి కొడుతుందా లేదా? మీకు డేంజర్ జోనా కాదా? సో దీనికి ఇట్లాంటి సిచ్యువేషన్స్కి సో ఐ హ్యావ్ వార్న్డ్ హిమ్ మల్టిపుల్ టైమ్స్ బట్ స్టిల్ హీస్ థ్రోయింగ్ ఎ కాషన్ టు ద విండ్. అంటే అక్కడికి వెళ్ళొద్దు లేకపోతే ఆ పని చేయొద్దు నేను మల్టిపుల్ టైమ్స్ చెప్తున్నా కూడా వెళ్తున్నాడు, చేస్తున్నాడు అంటే ఈస్ టేకింగ్ అ రిస్క్. ఓకే, సో థ్రోయింగ్ కాషన్ టు ద విండ్ ఇస్ సంథింగ్ యూఆర్ టేకింగ్ అ రిస్క్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే టు బీ ఇన్ హాట్ వాటర్ అంటే వెన్ యూ ఆర్ ఇన్ అ డిఫికల్ట్ సిచ్యువేషన్. ఓకే, సో లైక్ హాట్ సీట్ అంటాం తెలుసా? సో హాట్ సీట్ అంటే ఏంటి? యు ఆర్ పుట్టింగ్ ఇన్ దేర్ వేర్ యు ఆర్ ఆస్కింగ్ క్వశ్చన్స్ వెదర్ యు ఆర్ నాట్ కంఫర్టబుల్. అంటే మిమ్మల్ని కించపరిచేవి, మిమ్మల్ని క్రిటిసైజ్ చేసే మాటలు అంటూ ఉంటారు కదా, సో దాన్ని మనం హాట్ వాటర్ అని చెప్తామన్నమాట. ఓకే, సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మనకి టు గెట్ ఇన్ టు అ డిఫికల్ట్ సిచ్యువేషన్ వేర్ విచ్ యు ఆర్ ఇన్ డేంజర్ ఆఫ్ బీయింగ్ క్రిటిసైజ్డ్ ఆర్ పనిష్డ్ అనమాట. ఇట్స్ నాట్ చోక్డ్ టు డెత్, ఇట్స్ నాట్ బీయింగ్ బర్న్డ్ ఆర్ ఇట్స్ నాట్ గెటింగ్ డ్రౌన్డ్ ఇన్ టు ఇట్. సో అది రియల్ సిచ్యువేషన్లో వచ్చేటప్పటికి మిమ్మల్ని క్రిటిసైజ్ చేసి టు గెట్ టు బీ ఇన్ ద హాట్ వాటర్. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి టు క్రాస్ వర్డ్స్ అంటే ఏంటి? ఇట్లా వర్డ్స్ని క్రాస్ చేయడం అంటే యు ఆర్ గెటింగ్ ఇన్ టు ద ఫైట్. అంటే మీరు కయ్యానికి కాలు తూగడం అంటారు కదండి, అదే విధంగా యు ఆర్ రెడీ టు యు ఆర్ క్రాసింగ్ యువర్ స్వర్డ్స్ అంటే మీరు కత్తి దూస్తున్నారు అంటే యు ఆర్ గెటింగ్ ఇన్ టు ద ఆర్గ్యుమెంట్, గెటింగ్ ఇన్ టు ద ఫైట్. సో దీని ఒక ఆప్షన్ ఏంటి అంటే యు ఆర్ గెటింగ్ ఇన్ టు ద ఫైట్. టు క్రాస్ స్వర్డ్ అంటే కత్తి. టు షో ఎ క్లీన్ పెయిర్ ఆఫ్ హీల్స్ అన్నారు. టు షో ఎ క్లీన్ పెయిర్ ఆఫ్ హీల్స్ అంటే అర్థం ఏంటి అంటే ఒక తప్పు చేశారు మీరు, సో మీరు దానికి సంబంధించినటువంటి ఏదైనా ఎవిడెన్సెస్ లేకుండా మొత్తం క్లీన్ ఆఫ్ చేసేస్తారు, ఎటువంటి ఎవిడెన్సెస్ ఆధారాలు దొరకకుండా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరినో ఒక థీఫ్ని అరెస్ట్ చేశారు ఇన్ ద పోలీస్ స్టేషన్, ద థీఫ్ హ్యాస్ షోన్ ద పెయిర్ ఆఫ్ హీల్స్, షోన్ ఏ క్లీన్ పెయిర్ ఆఫ్ హీల్స్ ఇన్ దిస్ కేస్ అంటాం. అంటే ఆ కేసుకి సంబంధించినటువంటి ఆ దొంగ ఎటువంటి ఆధారాన్ని వదిలి వెళ్ళలేదు అనడానికి, అంటే వదలలేదు అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ వ్యానిష్డ్ ఆఫ్. దీనికి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏమిటి అంటే టు రన్ ఫాస్ట్. ఇక్కడ రన్ ఫాస్ట్ అని కాకుండా మనం టు రన్ అవే అని చెప్పచ్చు. అంటే ఆ సిచ్యువేషన్ నుంచి నువ్వు అక్కడ ఎక్కడ యు ఆర్ నీ పెయిరింగ్స్ ఆర్ యువర్ ఇంప్రింట్స్ అనేవి లేకుండా చేసేయడం, టు రన్ అవే. ఓకే, టు రన్ అవే ఆర్ టు రన్ ఆఫ్, ఇటువంటి దాన్ని మనం టు షో ఏ క్లీన్ పెయిర్ ఆఫ్ హీల్స్ అని చెప్పచ్చు. తప్పించుకోవడం అక్కడి నుంచి అక్కడ ఏమీ లేకుండా చేయడం, దీన్ని మనం టు షో ఏ క్లీన్ పెయిర్ ఆఫ్ హీల్స్ అని చెప్పచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే ట్రెండింగ్ ఆన్ థిన్ ఐస్, ట్రేడింగ్ ఆన్ థిన్ ఐస్ అంటే బేసిక్గా మీరు ఒక థిన్ ఐస్ మీద యూ కాంట్ వాక్,
యూ కాంట్ డాన్స్, యూ కాంట్ జంప్, యూ కాంట్ ఈవెన్ మీకు ఒక సింగిల్ అడుగు కూడా ఎంత డేంజర్. మీకు ఒక థిన్ ఐస్ పెట్టి మీకు ఇక్కడ దాని మీద నడవండి అంటే ఇట్స్ వెరీ డేంజరస్. ఓకే రైట్. సో దీని ఇక్కడ మనకి అర్థం ఏంటి అంటే టు బీ ఇన్ ఏ డేంజరస్ ఆర్ రిస్కీ సిచ్యువేషన్, యూ మైట్ ఫాల్ డౌన్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, అండర్ ద వెదర్. సో అండర్ ద వెదర్ అంటే ఏంటి అంటే మీకు చాలా మైన్యూట్ ఇల్నెస్ ఏదైనా ఉంది అంటే దాన్ని డిఫైన్ చేయడానికి మనం అండర్ ద వెదర్ అంటాం. ఓకే, ఐ వాజ్ ఫీలింగ్ అ బిట్ లో బికాస్ అండర్ ద వెదర్ అంటే అండర్ ద వెదర్ ఐ వాజ్ ఫీలింగ్ లో అండర్ ద వెదర్ అంటే మీకు కొంచెం మైనర్ సిక్నెస్ ఉంది అని అర్థం అనమాట. ఓకే, మైనర్ సిక్నెస్ ని రిప్రజెంట్ చేయడానికి అండర్ ద వెదర్ అని మనం మాట్లాడతాం అనమాట. ఇట్స్ నాట్ మేజర్గా కాదు, లైట్గా లైక్ చిన్న వడదెబ్బ తగిలింది అన్నట్టుగా అండర్ ద వెదర్ యూస్ చేస్తాం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే బరీ ద హ్యాచెట్. సో బరీ ద హ్యాచెట్ అనేది ఇడియం ఎప్పుడు యూస్ చేస్తామంటే ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరి మధ్యన ఒక రైవల్రీ జరుగుతోంది, ఒక శత్రుత్వం నడుస్తుంది చాలా కాలంగా, బట్ ఫైనల్లీ ఇట్ కేమ్ టు అన్ ఎండ్ అండ్ దే వర్ కాంప్రమైజ్డ్. అటువంటి దాన్ని సిచ్యువేషన్స్ ని డిఫైన్ చేయడానికి బరీ ద హ్యాచెట్ అంటాం. సో ఫైనల్లీ ఆఫ్టర్ మెనీ ఇయర్స్ లేటర్ దే బరీడ్ ద హ్యాచెట్స్ అని అంటాము. అంటే లిటరల్ మీనింగ్ ఏంటంటే వాళ్ళ యొక్క ఆయుధాలను తీసుకొచ్చి సమాధి చేసేసారు వాళ్ళ యొక్క గొడవల్ని అన్నిటినీ అని. సో టు ఎండ్ ఎ క్వారెల్ అండ్ బికమ్ ఫ్రెండ్లీని మనం టు బరీ ద హ్యాచెట్ అని అంటాం అన్నమాట. ఓకే, సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, హిట్ ద సాక్. హిట్ ద సాక్ అంటే యు ఆర్ గోయింగ్ టు స్లీప్, ఓకే, గోయింగ్ టు బెడ్. ఓకే, I was so tired today, I'll go and hit the sack. So sack is something which is so cozy, so you go and sleep anamata. So when to sleep is the correct answer. Hit the sack ante when to sleep ani ardham anamata. Okay, next chudandi, a wild goose chase. So catching the thief is literally a wild goose chase for the police అని అంటే ఇట్స్ నాట్ సక్సెస్ఫుల్. ఓకేనా, అంటే జరగలేదు, ఇట్స్ అన్సక్సెస్ఫుల్. వైల్డ్ గూస్ చేస్ అనేది ఏదైనా మనకి పని జరగలేదు, ఇట్ ఈస్ నాట్ సక్సెస్ఫుల్ అన్నటువంటి దాన్ని, రిజల్ట్ రాలేదు, ఫైనల్గా అది జరగలేదు అన్న దానికి వైల్డ్ గూస్ చేస్ అంటే అది చేసినా వేస్ట్ అయిపోయింది అన్నట్టు. ఓకే, రిజల్ట్ అనేది పోయింది, కంప్లీట్గా ఫెయిల్ అయింది. అంటే ఫ్రూట్లెస్ పర్స్యూట్ ఆర్ సెర్చ్ అంటే యు ఆర్ నాట్ గెటింగ్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ఇట్, ఇట్ ఫైనల్లీ ఫెయిల్డ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్ ద బ్రెడ్ లైన్. ఆన్ ద బ్రెడ్ లైన్ అంటే ఏంటి అంటే ఎవరైనా పూర్ రిప్రజెంట్ చేయడానికి మనము ఇది యూస్ చేస్తాం. దేర్ ఫ్యామిలీ ఈజ్ ఆన్ ద బ్రెడ్ లైన్ కరెంట్లీ అంటే వాళ్ళు వెరీ వెరీ పూర్ ఫైనాన్షియల్ స్టేటస్ని రిప్రజెంట్ చేయడానికి ఆన్ ద బ్రెడ్ లైన్ అనేది యూస్ చేస్తాం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్. మిడ్ నైట్ ఆయిల్ బర్న్ చేయడం అంటే ఏంటంటే అర్ధరాత్రి వరకు మేల్కొని ఉండడం, రైట్. మిడ్ నైట్ ఆయిల్ అంటే ఏంటి, మిడ్ నైట్లో యువర్ ఒక దీపం వెలిగించుకోవడం, ఒక లాంతర్ వెలిగించుకోవడం, యువర్ డూయింగ్ సంథింగ్ లైక్ యువర్ వేకప్ అంటిల్ లేట్ నైట్ అంటే వర్క్ అంటిల్ లేట్ నైట్, రాత్రి వరకు పని చేసేదానికి. సో షీ స్టడీయింగ్ సో హార్డ్ అండ్ ఎవ్రీ డే షీఈస్ బర్నింగ్ ద మిడ్ నైట్ ఆయిల్ అంటే దాని అర్థం ఏంటంటే రాత్రి వరకు కూర్చొని చదువుకుంటుంది అని చెప్పేసి. ఓకేనా, నెక్స్ట్ చూసుకున్నట్టయితే సేమ్ రిపీట్ అయింది, జస్ట్ ఇగ్నోర్ దిస్ స్లైడ్. రన్నింగ్ అరౌండ్ ఇన్ సర్కిల్స్. రన్నింగ్ అరౌండ్ ఇన్ సర్కిల్స్ కూడా మనకి ఈజీగా అర్థమైపోతుంది. సర్కిల్కి ఎండ్ పాయింట్ అనేది ఉండదు కదా, అలా తిరగగా అలా వస్తుంది, ఒక దేర్ ఇస్ నో ఎండ్ పాయింట్. అంటే దాని అర్థం ఏంటంటే అక్కడక్కడే తిరగడం వితౌట్ ఎనీ రీచ్ పాయింట్ లేకుండా. అంటే చూడండి, పుట్టింగ్ ఎఫర్ట్స్ ఇంటూ సంథింగ్ దట్ డస్ నాట్ గివ్ ఎ వర్త్ వైల్ రిజల్ట్ అంటే అక్కడ రిజల్ట్ లేదు, ఫైనల్ డెస్టినేషన్ అనేది అక్కడ ఏమీ లేదు. ఓకే, దాని మీద మీరు ఎఫర్ట్ పెట్టి ఏమి లాభం లేదు, యూ విల్ బి అగైన్ రన్నింగ్ అరౌండ్ ద సర్కిల్స్. ఓకే, నెక్స్ట్ చూసుకోండి, బ్యాక్ అగెయిన్స్ట్ ద వాల్. సో బ్యాక్ అగెయిన్స్ట్ ద వాల్ అంటే ఏమిటి అంటే సో యువర్ బ్యాక్ అగెయిన్స్ట్ ఎదురు వెళ్ళడం అనమాట. అంటే మీరు ఒక టఫ్ సిచ్యువేషన్ మీకు ఎదురైనప్పటికీ కూడా యు ఆర్ ఫేసింగ్ దట్ వితౌట్ గోయింగ్ బ్యాక్. ఓకే, బ్యాక్ అగెయిన్స్ట్ ద వాల్ అంటే స్టక్ ఇన్ ఏ డిఫికల్ట్ సర్కమ్స్టెన్సెస్ అంటే సిచ్యువేషన్స్ విత్ నో ఎస్కేప్ అంటే వెన్ను తిరగకుండా దానికి ఎదురు తిరగడాన్ని మనం బ్యాక్ అగెయిన్స్ట్ ద వాల్ అని చెప్తాం అన్నమాట. So with this we have completed few idioms. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని చూద్దాము, అలాగే మనం అనుకున్నటువంటి టాపిక్స్ అన్ని కూడా కవర్ చేద్దాం. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, క్లోజ్ టెస్ట్, వొకాబులరీ, సినోనిమ్స్, యాంటోనిమ్స్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.